కడప జిల్లా అగ్రహారం కీర్తన హత్య కేసు నిందితుడు వెంకటేష్ చేతిలో గాయపడిన పోలీసులను ఎస్పీ పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని నచికేత్ విశ్వనాథ్ కోరారు. కాజీపేట పోలీస్ స్టేషన్ పీసీలు శివయ్య, నరసింహులు గాయపడినట్టుగా తెలిపారు. నిందితుడు కీర్తన్ను దారుణంగా హత్య చేశాడని చెప్పారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని చెబుతున్నారు ఎస్పీ. నిందితుడిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా పారిపోయాడని అన్నారు ఎస్పీ. అప్రమత్తమైన కాజీపేట పోలీసులు నిందితుడి కోసం గాలిస్తుండగా కత్తితో తిరగబడినట్టుగా చెప్పారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయని వివరించారు. లొంగిపొమ్మని పోలీసులు హెచ్చరించినా నిందితుడు సహకరించలేదన్నారు. కాజీపేట ఇన్స్పెక్టర్ 2 రౌండ్లు కాల్పులు జరిపారని, ఒక రౌండ్ గాలిలోకి, మరొక రౌండ్ నిందితుడి కాలిపై ఫైర్ చేశారని చెప్పారు. నిందితుడికి కాళ్లకి గాయమవడం, చికిత్స కోసం రిమ్స్ కు తరలించడం జరిగింది. ఆయన ఒకటే యాక్ట్ చేశారు, వేరే ఎవరికి సంబంధం లేదు. అదే కూడా ఆయన ఈ అమ్మాయితోనే ప్రపోజ్ చేసాం, రిజెక్ట్ చేయడం వల్ల ఆ ఆక్రోషంలో ఆయన ఘోరంగా ఆఫెన్స్ కమిట్ చేశారు. పాత హిస్టరీ కూడా అక్కడే కూడా ఇన్వెస్టిగేషన్ ఆన్గోయింగ్ ఉంది. ఒక రోజు అయింది. ఏదైనా యాంగిల్ ఉంటే ఖచ్చితంగా మీకు డిస్కస్ చేస్తాం, దీనికి కూడా యాక్షన్ ఉంటుంది. హత్య జరిగిన తర్వాత అతన్ని ఫస్ట్ అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరిగింది సార్? పోలీసు ప్రయత్నం జరిగింది. తీసుకున్న తర్వాత మళ్ళీ తీసుకున్నాము. తర్వాత ఆయన మనకి ఈ అంతా బంధువులు అని జనాల ఆక్రోషంతో ఆయనకి చంపేస్తాడు ఆకాంక్షతో అక్కడ నుంచి మనం వేరే చోట సేఫ్ కస్టడీ కోసం